హాయ్ అండి, నేను మీ భవ్యని. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ మైదాని యాడ్ చేసుకుందాం. అదే కప్ తోటి గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా పిండిని మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగంత వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా చపాతీలాగా ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకొని ఇలా 5 నిమిషాల వరకు పక్క పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ అనేది కాస్త హీట్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా దాంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇలా నూనెలో బాగా కలుపుకోండి. ఇలా నూనెలో బాగా కలుపుకున్న తర్వాత మనకి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ని. ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్ రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ముందుగా నేను బంగాళదుంపల్ని ఇలా ఉడకపెట్టేసుకొని తురుముకున్నాను. ఈ దాంట్లో నేను ఆనియన్స్ని అంటే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అలాగే చిల్లీ ఫ్లేక్స్ని దాంట్లో యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి. ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకోండి. చాట్ మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత లేదా మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుతూ ఉండండి. ఇలా మొత్తం కలిసి కలుపుకొని పక్క పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చపాతీ ముద్దని ఇప్పుడు 4 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి. సో ఇలా బాల్స్ లాగా డివైడ్ చేసేసుకొని ఈక్వల్ సైజులో ఇప్పుడు కొద్దిగంత పొడి పిండి చల్లుకొని చపాతీలా ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఈ విధంగా మనం చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ మందం కాకుండా ఇలా మామూలుగా ఈ సైజ్ వరకు ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ప్యాన్లో యాడ్ చేసేయండి. ఇది మామూలుగా ఈ ప్యాన్లో అయినా మనం ముందుగా చేసుకున్న ప్యాన్లో అయినా లేదా రొట్టెల పెనంలో అయినా చేసేసుకోవచ్చు అండి. నేను అదే ప్యాన్ యూస్ చేస్తున్నాను. ఇలా చపాతీని మొత్తం కాల్చకుండా ఇలా మామూలుగా కాల్చుకోండి. మనం చపాతీ చేసే విధంగా కాకుండా ఇలా మామూలుగా కొద్దిగంత పొంగే విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. సో అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూసిన విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో సాస్ని ఈ విధంగా మొత్తం అప్లై చేసేయండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తూ అప్లై చేస్తూ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీని ఈ మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేసేయండి. ఇలా మొత్తం అప్లై చేయకుండా ఇలా సైడ్స్ వరకే అప్లై చేసేసుకోండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చీజ్ని యాడ్ చేసుకుందాం. ఇలా చీజ్ని యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నేను చీజ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొద్దిగంత కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి చీజ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసిన ఈ చపాతీని దాంట్లో యాడ్ చేయండి. ఈ ఫోల్డింగ్ చేసిన ఈ చపాతీని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ని ఈ విధంగా టర్న్ చేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసుకోండి. మనకి ఈ మూత పెట్టేసుకున్న వలన ఈజీగా కుక్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మరి దీన్ని ఇలా తయారు చేసుకోవాలి చూసేసాం కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.